అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 6 ఎకరాల 60 సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి తార్ రోడ్ నుంచి రెండో సైట్ అండి. సైటు అనకాపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 9.9 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 32 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఇది తార్ రోడ్ నుంచి కేవలం రెండో బిట్ అండి. ఈ తోట ఏదైతే మీరు చూస్తున్నారో ఈ తోట నుంచి మనం రెండో బిట్ కింద చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. మన ఛానల్లో వీడియోలన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి. ఇది తార్ రోడ్డు, మీకు తాటిపెండి కనిపిస్తుంది కదండి ఎడమ పక్క, ఆ తాటిపెండిని ఆనుకొని ఉన్నదేనండి సైటు. ఈ జీడి తోట నుంచి రెండో సైట్ అండి. తార్ రోడ్ నుంచి మనకి రెండో సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. అయితే రోడ్ అనేది గోర్జులో పడి వెళ్ళాలండి. మీకు కనిపిస్తున్నది కాలువ, ఈ కాలువలో పడే మనం సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గోర్జు రోడ్ అని మనం చెప్పుకోవచ్చు. రోడ్ అనేది స్పెసిఫిక్గా ఇది లేదండి. అయితే తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో తార్ రోడ్డుకి రెండో సైట్ అనే మనం చెప్పుకోవచ్చండి. సైట్లోకి వెళ్ళి రావాలంటే గోర్జులో పడే మనం వెళ్ళి రావాల్సి ఉంటుందండి. సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అనకాపల్లి జిల్లా కేంద్రానికి అనకాపల్లి నడిబొడ్డున మనకి ఎకరం 50 లక్షల రేట్లో చాలా చాలా మంచి సైట్ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ తాటిపెండిని ఆనుకొని ఉంటుందండి. తాటిపెండిని ఆనుకొని ఉంటుంది మన సైట్ వచ్చేసి. మొత్తం 6 ఎకరాల 60 సెంట్లు. ఎకరం ధర వచ్చేసి మనకి 50 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి 50 లక్షలు ఫైనల్ చెప్తున్నారు. మనకి వేరే వాళ్ళ సైట్లో నుండి మనం వెళ్తున్నామండి. యాక్చువల్గా అయితే వేరే వాళ్ళ సైట్లో నుండి మనం వెళ్తున్నాము. ఇది సైట్ అండి. మీరు చూస్తున్నది సైటు ఎర్రనేల, చాలా బాగుందండి. ఇది రోడ్డు, గోర్జు రోడ్డు అండి. ఇది కాలువలో పడి మనం వెళ్ళి రావాల్సి ఉంటుంది. తార్ రోడ్ నుంచి ఈ మీకు చూస్తున్న గోర్జులో పడి ఈ సైట్లోకి రావాల్సి ఉంటుందండి. రోడ్డు అనేది స్పెసిఫిక్గా లేదు, కేవలం గోర్జులో పడి మాత్రమే ఈ సైట్కి వెళ్ళి రావాల్సి ఉంటుందండి. వర్షాకాలంలో నీరు అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు కొంత అంచనాకు రండి. తార్ రోడ్ నుంచి రెండో బిట్టు కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో గోర్జులో పడి మనకి వెళ్ళి రావాల్సి ఉంటుందండి. సైట్ చుట్టూ కూడా బార్డర్ అంతా మనకి టేక్ చెట్లు ఉన్నాయండి. సైట్ చుట్టూ కూడా బార్డర్ అంతా టేక్ చెట్లు ఉన్నాయి. మొత్తం 6 ఎకరాల 60 సెంట్లు సింగిల్ వానర్ అండి. సింగిల్ వానర్ అండి. ఎకరం 50 లక్షలు ఫైనల్ చెప్తున్నారు. చెప్పడం 60 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే 50 లక్షలు. ఇది ఇంకాస్త దగ్గరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుందండి. ఇంకా మనకి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్గా ఉంటుందండి. పూర్తిగా ఎర్రనేల, మనకి వాటర్ అయితే పుష్కలంగా ఉంటుందండి. ఈ ఏరియాలో 2 గోర్జులు ఉంటాయండి. 2 కాలువలు మనకి ఈ సైట్ని ఆనుకొని ఉంటాయండి. తూర్పు మనకి గడ్డ ఉంటుంది. అలాగే దక్షిణంలో కూడా మనకి గడ్డ అనేది ఈ సైట్కి అందుబాటులో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. హైవే కేవలం 9 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి నుంచి 30 గంటల్లో మనం ఈ సైట్లో చేరుకోవచ్చు. తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్లేనండి. అలాగే నేషనల్ హైవేకి మాత్రం 4 కిలోమీటర్లు, నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. తార్ రోడ్ నుంచి రెండో సైట్ కింద మనం చెప్పుకోవచ్చు. తార్ రోడ్ నుండి ఈ సైట్లోకి కేవలం 100 మీటర్లు గోర్జు లోబడి రావాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికైతే వేరే వాళ్ళ సైట్లో నుంచి మీరు వీడియోలో చూసారు, అది వేరే వాళ్ళ సైట్ అండి. వేరే వారి సైట్లో నుంచి మనం ఈ సైట్లోకి అయితే వచ్చాము. సైట్ అయితే చాలా బాగుంటుందండి. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి,
మీకు ఇతర వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసినట్లయితే ఇంకా మీకు పూర్తి వివరాలు అనేవి అందిస్తాను. సైట్ చుట్టూ కూడా మనకి టేక్ చెట్లు అనేవి బార్డర్ కింద ఈ విధంగా ఉన్నాయి. మనకి 6 ఎకరాల 60 సెంట్లు ఉంటుందండి. ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఉంది. అయితే అది 30 సెంట్లో 40 సెంట్లో ఉండొచ్చు ఎక్స్ట్రా ల్యాండ్. దానికైతే డబ్బులు అయితే ఏమీ ఉండవండి. మనం ఎకరం ధర వచ్చి 50 లక్షలు ఫైనల్ చెప్తున్నారు, చెప్పడం 60 లక్షలు చెప్తున్నారండి. ఎందుకంటే నేషనల్ హైవేకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుంది. ఎర్రనేలండి, చాలా చాలా బాగుంటుందండి. చిన్న పిక్క కూడా ఉండదు ఇందులో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.